ఈ కాలువల పరిస్థితి చూస్తుంటే మొత్తం పూర్తిగా గురబడెక్క తూటితోటి పూర్తిగా మూసిపోయి ఉన్నాయి. ఇది ప్రధాన పంట కాలువలు. చింతలపల్లి, లక్కవరం, బట్టేలంక, శంకరగుప్తం, విశ్వేశ్వరాయపురం, కత్తిమండ వీటికన్నిటికీ కూడా ఈ యొక్క ప్రధాన కాలువ వెంబడే నీరు ప్రవహించవలసి ఉంది. కానీ ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా పట్టించుకొని, వ్యవసాయాన్ని పట్టించుకోకుండా ఇరిగేషన్ వ్యవస్థ అనేది ఉంది. మరి దీని మీద అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఏమీ స్పందన లేదు. మరి ఈవేళ దాల్వా పంటకి నీరు అందగా మరి విత్తనాలు కూడా వేసుకోలేని స్థితిలో ఈ గ్రామాలు, ఈ 5-6 గ్రామాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మరి దాల్వా సీజన్లో వచ్చేసింది. మరి ఇప్పటికే ఆకుమల్లి వేసుకోవటం బాగా లేట్ అయింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సాగుకి అవసరమైన డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఈ పంట కాలువలు కానీ పూర్తిగా గురబడెక్కతో ఉన్నారు. కాబట్టి మరి వెంటనే ఈ కాలువల్ని బాగు చేసి వెంటనే మరి డ్రైనేజ్ వ్యవస్థను కూడా బాగు చేయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అలాగే మరి మట్టపర్రులో ఉన్న మెరకలంకలో మరి ఏదైతే సాగునీరు ప్లస్ మురుకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఒకే విధంగా ఉంటాయి, ఒక దాంట్లోంచే రావాలి. ఏదైతే పంట నీరు వెళ్తుందో దాంట్లోంచి మురుగునీరు కూడా దిగవలసి ఉంది. మరి అక్కడ ఎప్పుడూ కూడా మరి మట్టపర్రు ఆ ప్రాంతం అంతా కూడా అటు ప్రస్తుతం అయితే వ్యవసాయం, వరి అంతా కూడా ఎక్కువగా ఉన్న గ్రామం అది. మరి ఆ గ్రామంలో పూర్తిగా డ్రైనేజ్ వాటర్ వెళ్లకుండా చేలల్లో ఇప్పటికీ కూడా చేల నిండా కూడా డ్రైనేజ్ వాటర్ ఉంది. మరి అది మురికి తగ్గేటట్టు మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇరిగేషన్ వ్యవస్థ కానీ ఈ రెండు కలిసినప్పుడే ఈ కాలువలు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది బాగుపడుతుంది. మరి ఆ యొక్క అధికారులందరూ కూడా స్పందించి వెంటనే ఈ వీడ్ రిమూవ్ చేసి మరి ఏదైతే కాంట్రాక్టర్కి ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ ఏదైతే ఈ పాలకవర్గం ఉందో వాళ్ళకే ఈ కాంట్రాక్టర్ అప్పచెప్పినట్టుగా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారిని నేను అడగడం జరిగింది. మేము వెంటనే తీస్తామని అన్నారు తప్ప నేను ఫోన్ చేశాను కాబట్టి 3 రోజులు 4 రోజులు అవుతుంది, ఇంతవరకు కూడా ఈయన స్పందించలేదు. మరి వీళ్ళు కుమ్మక్కైపోయి ఈ యొక్క ఈ రిలీజ్ అయిన ఫండ్ అంతా కూడా మరి వీళ్ళు ఏదో ఫోటోలు తీసుకుని నామాత్రంగా జేసీబీని పెట్టి 4 ఫోటోలు తీసేసుకుని మేము గురబడెక్క తీసేసాం, మేము కాలువ బాగు చేసానే ఆర్భాటం చేయడం కోసం ప్రయత్నిస్తారన్నట్టుగా మాకు అనుమానంగా ఉంది. మరి వెంటనే ఏదైతే ఈ డీసీఎల్ కాంట్రాక్టర్ అయితే ఏదైతే తీసుకున్నారో అది వెంటనే వాళ్ళు రంగంలో దిగి ఈ యొక్క కాలువలన్నీ, ఈ ప్రధాన పంట కాలువలన్నీ కూడా బాగు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.